మీ అన్నా లేకపోతే చేస్తారని రూమ్లో కూడా పెట్టలేదు మీరు. ఈరోజు ఏరియా హాస్పిటల్లో అశోక్ కుమార్ గారు గత 14th నుండి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. 15 నుంచి చేద్దామని అనుకుని 14th రోజే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా దారుణం. అశోక్ కుమార్ గారు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎంతోమంది ఈ గ్రూప్స్లో రాయాలి, తర్వాత నిరుద్యోగుల యువతలకు ఎంతోమంది కోచింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఆశతోని ఏజ్ ఉద్యోగస్తాన్ని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎన్నో రోజులుగా ఫ్రీ కోచింగ్ ఇచ్చిన ఘనత అశోక్ కుమార్ గారిది. తన విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం వస్తలేవు. గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేదు. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని మాట ఇచ్చారు, అది కూడా నిలబెట్టలేరు. మొన్న మార్చి లోపల ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా వాళ్ళు దీంట్లో పెట్టడం జరిగింది. అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది. దానిలో కూడా నివృత్తి చేసిన దాఖలాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 48,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు దానికి ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్ పెట్టిన దానికి ఆల్రెడీ సర్టిఫికెట్లు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. మేము డిమాండ్ చేసేది ఒకటి ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా చాలా మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డ దాఖలాలు ఉన్నాయి. వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 8,000 బాధ్యత ప్రతి నిరుద్యోగ వృత్తికి. అదేవిధంగా ఇప్పటికీ గ్రూప్ 1 విషయంలో తీసుకుంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి 5,003 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ పేపర్ లీకేజ్ అయిన తర్వాత వాళ్ళు ఈ రోజుకు ఇంతవరకు రోడ్డు మీద ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడితే అక్కడ కూడా అవకతవక జరిగి మొన్ననే కోట్ల మొట్టికాయలు ఇవ్వడం జరిగింది. సింగిల్ జడ్జి కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగ తరఫు నుండి, మీరు ఏదైతే మీకు చేత కాకపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నదో సంవత్సరానికి 2 సార్లు ఇంతవరకు ఎక్కడ పేపర్ లీకేజ్ కాకుండా నడుస్తూ ఉన్నది. వాళ్ళకి కనీసము మీకు చేత కాకపోతే వాళ్ళకన్నా ఇవ్వండి. లేదా ఇక్కడ ఈ టీజీపీఎస్లో ఓన్లీ ఇద్దరు ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళని కనీసం మీరు ఫుల్ఫిల్ చేసి అక్కడ నుంచి ట్రైనింగ్ చేసుకొని కనీసం విద్యార్థులను భవిష్యత్తు నాశనం చేయకుండా వాళ్ళను తీర్చిదిద్దాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒకటి ఏంటంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశలు నిరాశలు చేయకుండా. ఎందుకంటే గ్రూప్ 1లో ఎవరైతే అప్పుడు గ్రూప్ 1లో వచ్చిందో ఇప్పటి వరకు కలెక్టర్, నాన్ క్యాడర్ ఐఏఎస్ అయిపోతూ ఉండే, నాన్ క్యాడర్ ఐపీఎస్ అయిపోతూ ఉండే, నాన్ క్యాడర్ ఐఆర్ ఇట్లా ఈ విధంగా అందరూ అయిపోతూ ఉండే. వాళ్ళు ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఊర్లకి బయటకు వచ్చిన తర్వాత నేను ఉద్యోగం సాధించిన తర్వాత నేను ఊరికి వస్తానని కంకణం కట్టుకొని చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు. చాలా భక్తులతో 5 రూపాయలు భోజనం చేసుకుంటూ ఉన్నారు. మేము డిమాండ్ వీళ్ళ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే చిత్తశుద్ధితోని ఏదైతే ఉందో మీరు చిత్తశుద్ధితోని ఇచ్చిన మాటను కంపల్సరీ నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారో నేను చూస్తూ ఉన్నాను. మొన్న కూడా పోయి అక్కడికి చూసినాను, ఇక్కడ చూస్తూ ఉన్నాను. వాళ్ళ తరఫు నుండి ఒక పెద్ద మనిషి నిరాహార దీక్ష చేస్తే కనీసం గవర్నమెంట్ కూడా ఒక హాస్పిటల్, ఎందుకంటే ఐసీయూ లేని ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి చేసుకోము. ఎంత దారుణం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తనకి ఏదన్నా జరిగిందనుకో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి చిత్తశుద్ధి లేదు. ఏంటంటే నేను సూపరింటెండెంట్ గారు మాట్లాడితే పోలీసు వాళ్ళు అంటారు, పోలీసు వాళ్ళు మాట్లాడితే మాకేం తెలుసా, సూపరింటెండెంట్ గారు హెల్త్ ఇష్యూలు వాళ్ళకి తెలుసు అంటారు. క్రియాటిన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో రోజు తగ్గుతూ ఉన్నాయి. నేను ఇప్పుడే రిపోర్ట్ కూడా చూడడం జరిగింది. బీపీ లెవెల్ కూడా తగ్గుతూ ఉన్నాయి. దానికి ఏంటంటే అతను ఏ విధంగా కనీసం ఒక స్పెషల్ రూమ్ కూడా వేయలేకపోవడం దారుణం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్లీ స్పెషల్ రూమ్ ఒకటి వేయాలి, లేదా మీరు నిమ్స్ కన్నా లేకుంటే గాంధీకి షిఫ్ట్ చేయాలని చెప్పడం జరిగింది. నేను అతి తొందరలో చేయకపోతే రేపు నేను ఎక్కడ ఏ డైరెక్టర్ దగ్గర పోవాలన్నా కానీ వాళ్ళ దగ్గర పోయి నేను రిపోర్ట్ ఇస్తానన్నా వాళ్ళ దగ్గరికి పోయి నేను చెప్తాను. ఎందుకంటే ఇంత దారుణంగా ఉండేదానికి ఆస్కారం లేదు. విద్యార్థులు చాలా మంది ఉన్నారు. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంతే. ఎందుకంటే యూత్ డిక్లరేషన్ మీరు
రాహుల్ గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చేశారు. యూత్ డిక్లరేషన్ చేసినప్పుడు కనీసం ఇచ్చిన మాట మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, పెద్ద మనిషి ఏదైతే ఢిల్లీ లెవెల్ మనిషి ఏదో ఉందో దాన్ని నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, యూత్ నిలబెట్టండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి